నమస్తే అండి. వెల్కమ్ టు ఎక్కలాస్ కిచెన్. ఈరోజు మనం చేస్తున్నాం బాదం పౌడర్ అండి. మనం బయట పాలల్లో కలుపుకోవడానికి బాదం పౌడర్ కొనుక్కుంటాం కదా, నేను ఇంట్లోనే ఇన్స్టెంట్గా చేస్తున్నాను. ఎట్లా అంటే కొంచెం చక్కెర తీసుకోవాలి, అందులో ఇలాచీ వేసుకోవాలండి. ఫ్లేవర్ కోసం ఇలాచీ అయితే బాగుంటుంది. కొంచెం నేను వేసుకున్నాను, ఒక 8 దాకా వేసుకున్నాను చక్కెరలో. ఈ రెండు మిక్సీ కట్టుకోవాలండి. దీన్ని మిక్సీకి పట్టిన తర్వాత ఇది బెల్లం పౌడర్ అండి. బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను నేను. అలాగే మనకు కావాల్సినవి వచ్చి బాదం పప్పు అండి. బాదం పప్పు తీసుకోవాలి. కొంచెం హెల్తీగా ఉండాలని చెప్పి నేను ఎండు ఖర్జూరాలు కూడా తీసుకున్నాను. ఇది గట్టిగా ఉంటాయి కదా, మిక్సీలో నలగవని చెప్పి నేను చితక్కొట్టేసుకున్నాను అనమాట. ఎండలో పెట్టుకొని బాగా చితక్కొట్టుకొని మెత్తగా చేసుకున్నాను. ఇది వచ్చి మనం అంతా బాదమే వేయలేము కదా, కొంచెం బాదం కాస్ట్లీ కాబట్టి అంతా వేసుకోలేము కాబట్టి ఇది వచ్చి తినే శనగపప్పు అండి. మనం చట్నీలకి వాటికి వాడుకుంటాం కదా, ఆ శనగపప్పు కూడా. మొత్తం ఇవన్నీ మిక్సీ పట్టుకొని మనం రెడీ చేసుకోవాలన్నమాట బాదం మిక్స్ అనేది. ఇది కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు, కానీ కుంకుమ పువ్వు లేదు కాబట్టి ఒక పించ్ కలర్ వేస్తానండి నేను. కలర్ మీ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఎల్లో కలర్ ఒక చిటికెడు వేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్సీ అయితే ఇట్లా అయింది. అక్కడక్కడ ఇంకా ఇలాచి మెదగలేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే బెల్లం పౌడర్ కూడా వేసేసి మిక్సీ పట్టుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బెల్లం కూడా వేసుకున్నాక ఇట్లా అయింది. ఇట్లా వేరే దాంట్లోకి తీసుకున్నాను. అంటే మిక్సీ జార్ సరిపోదు, లేదంటే అందులోనే ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది సెపరేట్గా తీసుకున్నాను కదా, ఇదే మిక్సీ జార్లో ఈ బాదం పప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అన్నీ మిక్సీలో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇందులో జీడిపప్పు, తినే శనగపప్పు అండ్ ఎండు ఖర్జూరాలు అనమాట. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొంచెం ఒక్క రవ్వ, అంతే ఒక పించ్ ఫుడ్ కలర్ వేసుకున్నా, అంతే కలర్ కోసం అనమాట. ఇది ఆప్షన్ ఫ్రెండ్స్. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇట్లా వస్తుంది కదా, ఇదంతా ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదే బాదం పౌడర్ అనమాట. మనం బయట బాదం మిల్క్ అని తాగుతాం కదా, పాలల్లో ఒక స్పూన్ పౌడర్ వేసి పైన బాదం పప్పు గార్నిషింగ్ వేసి మనకి ఇస్తారు. దిస్ ఈజ్ ఇన్స్టెంట్ బాదం పౌడర్ అండి. మనం ఇలా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు, లేదంటే మనం ఎవరైనా సరేనండి, ఒక స్పూన్ పాలల్లో కలుపుకొని తాగితే చాలా స్ట్రాంగ్గా ఉంటామండి. కొంచెం నీరసం రాకుండా, కొద్దిసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఇది హెల్త్ వైజ్ చాలా మంచిదండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.